హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మా ఇంట్లో పూజా రూమ్ మేక్ ఓవర్. ఇంతకుముందు మా పూజా రూమ్ ఇలా ఉండేది. అలా ఉన్న పూజా రూమ్ని ఎలా చేంజ్ చేసామని చెప్పి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో ఇది ఒక వెండి మందిరం అన్నమాట. ఇలా వచ్చింది వెండి మందిరం పార్ట్స్గా. దీన్ని మనం ఫిక్స్ చేయించుకోవాలి. సో మాది గోల్డ్ షాప్ అనమాట. మా డాడీ ఇది మా షాప్లో చేయించారు. దీని డీటెయిల్స్ అన్నీ ఎవరికైనా కావాలంటే కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మా షాప్ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, ఫాలో అవ్వండి. మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా మెసేజ్ చేసినా అక్కడ నేను రిప్లై ఇస్తాను. పూజా రూమ్లో మేము సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఇదనమాట. దాని మీద మందిరం పెడదాం అనుకున్నాం. సో దానికి కావాల్సిన మార్బుల్ అవన్నీ సెలెక్ట్ చేసాం. వైట్ కలర్ మార్బుల్ ఇచ్చాం. సో మెజర్మెంట్స్ ఇచ్చాము. దానికి తగ్గట్టు వాళ్ళు కట్ చేసుకోవడం కానీ ఇలా పేస్ట్ చేసుకోవడం కానీ టైల్స్ అన్నీ బయటే చేసుకున్నారు. సో ఇలా ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారం బయట కట్ చేసుకొని స్టిక్ చేసుకొని లోపలికి తెచ్చి ఫిక్స్ చేశారనమాట. ఇదే మా పూజా రూమ్ అనమాట. ఇంతకుముందు మేము యూజ్ చేసిన షెల్ఫ్ ఇదే. వాటర్ అవన్నీ పోవడానికి ఒక చిన్న హోల్ లాగా చేపించాం. సో మేము సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ప్రకారం బయట కట్ చేసుకొని తెచ్చిన మార్బుల్స్ అన్నీ ఇలా నీట్గా స్టెప్ బై స్టెప్ ఫిక్స్ చేసుకుంటూ వచ్చారనమాట. ప్లీజ్ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మేము మందిరంలో ఏమేమి గాడ్స్ని పెట్టాం, ఎలా పూజ చేసామని చెప్పి అన్ని డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుంది, మాకు బాగా నచ్చింది. వీఆర్ హ్యాపీ విత్ దిస్ అవుట్పుట్. ఇది మా పూజా రూమ్ డోర్ అనమాట. ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే మేము ఇలా చెక్కించుకున్నాం. ఎక్కువ వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తాం మేము. సో ఇలా కావాలనుకొని ఇలా చెక్కించాము. పూజా రూమ్లో మందిరం పెట్టాక రూమ్ అయితే చాలా బాగా అనిపించింది మాకు. సో స్టోరేజ్ కోసం మేము పాత షెల్ఫ్కి ఉన్న ర్యాక్సే తీసి దీనికి ఫిక్స్ చేయించాము. దీనికి కరెక్ట్గా సరిపోయింది అనిపించింది, సెట్ అయింది. సో మేము అలా ఉంచేసామన్నమాట. మందిరంలో మేము చిన్న చిన్న గాడ్స్ ఒక ఐడిల్స్ కూడా పెట్టామన్నమాట. ఇలా కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, ఇలా తులసి చెట్టు, సాయిబాబా అన్నీ కూడా మేము ఇక్కడ మందిరంలో ప్లేస్ చేసామన్నమాట. ఇలా తులసి చెట్టుతో కలిపి 11 ఐడిల్స్ పెట్టామన్నమాట మందిరంలో. పూజకి కావాల్సిన థింగ్స్ అన్నీ ఇలా స్టోరేజ్ ర్యాక్స్లో పెట్టాము. లైక్ ధూప్ స్టిక్, ఇంకా నైవేద్యం పెట్టడం కోసం ఇవన్నీ, కుంకుమ, పసుపు ఇలా అన్నీ నీట్గా బాక్సెస్లో పెట్టి ఆర్గనైజ్ చేసామన్నమాట. ఈ బుక్స్ అన్నీ పూజ చేసుకునేటప్పుడు మమ్మీ చదువుతారు. వీటి గురించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, ఆర్ ఎల్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. మా ఈ పూజా రూమ్ మేక్ ఓవర్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ఫాలో ద ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆఫ్ న్యూ విఎస్ మణికంఠ జ్యువెలరీ. చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. సో చూసేసారు కదా వీడియో మొత్తం. ఇది బిఫోర్ అండ్ ఇది ఆఫ్టర్ అన్నమాట. ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.